బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి ఇదిగోండి ఓ చిన్న అప్డేట్ విన్నారా. ఈ వారం ఏకంగా 6 కొత్త కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్స్గా హౌజ్లోకి రాబోతున్నారట. సో ఇది నడుస్తున్న ఆటను పూర్తిగా మార్చేయొచ్చు. ఓకే, ఫస్ట్ పాయింట్, ఆయిషా ఎంట్రీ. ఈమెకు తెలుసా, ఇన్స్టాలో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. గతంలో తమిళ్ బిగ్ బాస్ 6లో వచ్చింది. అక్కడ హోస్ట్ కమల్ హాసన్తో ఆర్గ్యుమెంట్ పెట్టుకుని కాంట్రవర్సీలతో బయటకొచ్చింది. సో ఈమెకు గేమ్ తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది, తెలుగు కూడా వచ్చు. ఇంకా ఆ కాంట్రవర్సీ నేచర్ హౌజ్లో మసాలా దట్టించొచ్చు. ఇక సెకండ్ పాయింట్, కొందరు పాపులర్ ఫేసెస్ కూడా వస్తున్నారట. సీరియల్ యాక్టర్ నిఖిల్ నాయర్. ఇతనికి ఇన్స్టాలో 1.7 లక్షల ఫాలోవర్స్, మంచి ఫిజిక్ ఉంది. సో ఫిజికల్ టాస్కులలో గట్టి పోటీదారు అవ్వొచ్చు. ఆ తర్వాత యూట్యూబ్ ఫేమ్ రమ్య మోక్ష, అంటే మన అలేక్ష చిట్టిపికల్స్. ఈమెకు యూత్లో మంచి క్రేజ్, 4.8 లక్షల ఫాలోవర్స్. ఈమె వస్తే కాంట్రవర్సీలకు లేదా పులిహోర యాంగిల్స్, అంటే కొత్త లవ్ ట్రాకులు, సరదా గొడవలు లాంటివి, వాటికి స్కోప్ ఉండొచ్చు. ఫైనల్గా వీళ్లందరి ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? శ్రీనివాస సాయి, గౌరవ్ గుప్తా, దివ్యల మాధురితో కలిపి మొత్తం 6 వస్తున్నారు. వీళ్లంతా ఫిజికల్గా ఫిట్గా ఉండటంతో టాస్కులు ఇంకా టఫ్ అవుతాయి. ముఖ్యంగా బయట గేమ్ చూసి వస్తున్నారు కదా. సో ఎవరితో కలవాలి, ఎలా ఆడాలి అనే స్ట్రాటజీతోనే వస్తారు. దీనివల్ల కొత్త గ్రూపులు, కొత్త డ్రామా చూడొచ్చు. ఇది షో టీఆర్పీకి కూడా ప్లస్ అవ్వొచ్చు. చూడాలి మరి, ఈ కొత్త ఎంట్రీలతో బిగ్ బాస్ సీజన్ 9 ఆట ఎంత రసవత్తరంగా మారుతుందో.